గురువుగారు, జూన్ 2న గురుగ్రహ మార్పిడి వల్ల ఈ 6 మాసాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కుటుంబ పరంగా కానీ, ఆర్థికంగా కానీ? మకర రాశి. ఈ మకర రాశి వారికి అయితే ఎప్పుడు చూడండి ఏదో ఒక గ్రహం బాధిస్తూనే ఉంటుంది. ఏదో ఒక గ్రహం శోధిస్తూనే ఉంటుంది. ఏదో ఒక గ్రహం మాత్రమే మంచిగా ఉంటుంది. దాని ద్వారా వీరికి ఏంటంటే పొద్దున్నే ఉండటం అంటే ఆలోచన మధ్యాహ్నానికి ఉండదు, మధ్యాహ్నం ఉండదు, సాయంత్రం ఉండదు. ఎప్పుడు ఎవరొకరు వీళ్ళని ఎట్టి పొడుస్తూనే ఉంటారు, వీళ్ళని గుర్తు చేసుకుంటూనే ఉంటారు, వీళ్ళకి ఏదో చెడు క్రియ చేపిస్తూనే ఉంటారు. ఎందుకంటే వీరు ఎదగడం ఎవరికి ఇష్టం ఉండదు, బంధుమిత్రులు ఇష్టం ఉండదు, అన్నీ కోల్పోతూనే ఉంటారు, అంత ధర్మ దానాలు చేస్తూనే ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు, పెత్తనాలు తీసుకొని ఆ పెత్తనాల దగ్గర మాట తప్పకుండా మడిని తిప్పకుండా చేస్తూనే ఉంటారు. మకర రాశి వారు కష్టపడుతూనే ఉంటారు. అలాంటి మకర రాశి వారికి ఈ యొక్క సంవత్సరం 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు కర్కాటక రాశిలో సంచరించేటువంటి ఈ గురు భగవానుడితో పాటు శుక్రుడు ఎవరైతే ఉన్నారో వీరిద్దరు కూడా వీరికి మంచి చేయబోతున్నారు. పెళ్లి కాని వారికి పెళ్లి యోగ్యత ఉంటుంది, పెళ్లి అయిన వారికి పిల్లల యోగ్యత ఉంటుంది, పెళ్ళై పిల్లలు ఉన్న వారికి భార్యాభర్తల యోగ్యత ఉంటుంది, అలానే పిల్లలు కూడా మాట వినేటువంటి యోగ్యత ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్పితే దురుద్దేశంగా వీరు ఆ అవకాశం నాకు అవసరం లేదని చెప్పి తీసేయకూడదు. ఓకే. ఇక పోతే దీనికి మకర రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే కనుక వస్త్ర వ్యాపారాల్లో కానీ గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది జూన్ 2 నుంచి. కాబట్టి ఇంకా ఏదైనా మోటార్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఏజెన్సీస్ ఉన్నా కూడా వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా కొనాలనుకున్నా కూడా పంట భూములు కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఇంకేదైనా కార్లు కొనుక్కోవాలన్నా వీరందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే జూన్ 24 తారీఖు తర్వాతనే వీరు అలాంటి పర్చేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇక రియల్ ఎస్టేట్లో బాధపడేవాళ్ళు కానీ, ఇబ్బంది పడేవాళ్ళు కానీ, మోసపోయేవాళ్ళు మోసం చేసిన వాళ్ళు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా వారికి చిన్న చిన్న అవకాశాలు మళ్ళీ ఏదో రకంగా పుంజుకునేలాగా లోన్సా అది ఇది అని చెప్పేసి అని జూన్ 24 తర్వాత ఏదో ఒక మంచి అవకాశం అయితే వీళ్ళకి రాబోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా వారు సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా నాకు జరిగితే రోజు ఇలాంటి జరుగుతుంది అనేది ఉండకూడదు. రోజంతా అలా జరగదు. గ్రహాలు మారినప్పుడు ఏదో రకంగా వీరు పైకి రావడానికి ఉంటుంది. ఇంకా రాజకీయ రంగంలో ఉన్న వారికి అయితే మంచి పదవి వస్తుంది, రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పేరు వస్తుంది, మంచి పదవాలు పేరే కాకుండా ప్రఖ్యాతి కూడా వారికి వస్తుంది, మంచి పదవులు కూడా వారికి వస్తాయి. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. పెళ్లి చేసుకోవాలంటే జూన్ 24 తర్వాత చేసుకుంటే సరిపోతుంది. వీరికి ఏ రంగంలో ఉన్నా కూడా ముందుకు వెళ్ళాలి. గురుబలం వీరి మీద ఇంకా శుభదృష్టిగా ఉండాలి, వీరికి ఇంకా పనులన్నీ చేయాలి అనుకుంటే కనుక వీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే కనుక ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి కానీ, నాగపడిలు కానీ, మానసమ్మవారు కానీ ఉంటే అభిషేకం చేసుకోవాలి ఆదివారం లేదా మంగళవారం రోజున. ఆ తర్వాత ఏంటంటే ప్రతినిత్యం కూడా గాయత్రి మంత్రం వీరికి అవకాశం ఉంటే, అదృష్టం ఉంటే చదువుకోవాలి, లేకపోతే వినాలి, లేదా హనుమాన్ చాలీసాని పఠించాలి, వీరు వినాలి. లేకుంటే ఇలాంటివి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. శనీశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నారు ఎప్పుడైనా ఒకసారి. ఇలా చేసుకుంటే చంద్రుడికి కూడా దానం ఇస్తుండాలి. బియ్యము అలానే సిల్వర్ కాయిన్ ఒకటి దానం ఇస్తూ ఉండాలి. ఇలాంటి 3 మాసాలు 4 మాసాలకు ఒకసారి చేస్తూ ఉంటే ఖచ్చితంగా వీరికి అదృష్టం అనేది లభ్యపడుతుంది. తెల్లవాళ్ళతో దిష్టి తీసేసుకొని ఎక్కడైనా రోడ్డు ఇరువైపులో పడేస్తూ ఉండాలి. ప్రతినిత్యం కూడా చేసుకోవాలి, 2-3 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ కూడా ఈ మకర రాశి వారు ఈ 6 మాసాలు జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు. లేదంటే గండాలు అనేది ఏర్పడుతోంది. జూలైలో ఒకసారి గండం అయితే కనిపిస్తూ ఉంది. 22 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేప్పుడు ఆచి చూసి ఉండాలి మకర రాశి వారు. లేదంటే వారికి ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్యం బాలేదా, అనారోగ్యం పాలవడమా, లేదా ప్రయాణాల్లో ఏదైనా ఇబ్బంది జరగడం వల్ల అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రికాషన్ ఖచ్చితంగా వారు తీసుకోవాలి. దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి వారికి. నల్లదానం ఒకటి కాలి కట్టుకుంటూ ఉండాలి. వారికి ఎప్పుడు కూడా కవచం ఉండాలి. ఏదో ఒక రకమైన కవచం ఉంటేనే, ఏదో రకమైన అమ్మవారి బొట్టు ఉంటేనే వారికి కొంచెం ఇబ్బంది లేకుండా కలుగుతుంది. కాబట్టి దాని దగ్గర ముందుకు వెళ్ళొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.